వారిలో కూడా కులము, మతము, ప్రాంతము, భాష, ఆ రాజకీయాలు ప్రవేశించి వాళ్ళ స్వార్థము, వాళ్ళు బతకడం కోసం లివ్ అండ్ లెట్ డై లాగా తయారయ్యారు వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఒక సంఘాలు కార్మికులు నాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నా కార్మికుల శ్రేయస్సు, వాళ్ళ క్షేమం, సంక్షేమం మాత్రమే వాళ్ళు యాజమాన్యాలకి వ్యతిరేకంగా వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా న్యాయమైన కోరికలు ఉండాలి. అది మానేసి రాజకీయాల గురించి మాట్లాడడం, ఏడుపు మొహముడు అంకాలు మాట్లాడడం, ఆ ఏడుపు మొహముడి దగ్గరికి నవ్వుకుంటూ వెళ్తారు. నిజంగా ఈయన సాయం చేద్దాం వచ్చిన వాళ్ళ దగ్గర ఈ విక్రింతలు. అది నేను ఏ రకంగా లెక్క డెఫినెట్గా లోకేష్ గారు సరైన సమాధానం చెప్పే వాళ్ళకి అసలు లెక్క చేయకూడదు, డోంట్ కేర్ అన్నట్టు ఉండాలండి. అవసరమైతే ఆ సంఘాలన్నీ రద్దు చేయాలి కూడా. ఆ సోమరిపోతలను వైట్ ఎలిఫెంట్లన్నీ ఇంట్లో కూర్చోబెట్టాలి. ఈ రోజు కూడా చూసారా, ఆ పలకరించడానికి ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి భారత్కి వెళ్ళినట్టు ఊరేగింపుగా భజన చేయించుకుంటూ వెళ్ళాడు. అది అలవాటు అయిపోయిందండి. ఇక్కడ ఇప్పుడు రాబందులు అంతరించిపోయినాయి అనుకుంటాం మనం. అంతరించిపోలేదు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అక్కడే తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి శవాలు కావాలి, దుర్ఘటనలు కావాలి, ప్రమాదాలు కావాలి. ఎంతసేపు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఇలాంటి దుర్ఘటనలు కోరుకుంటున్నారు. చాలా దురదృష్టకరం అండి అది. అదే అతని హయాంలో అనేక వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, గేట్లు కొట్టుకుపోయి ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయి ఆచుకు తెలియకుండా పోయారు. పాలిమర్స్ లాంటిది దాంట్లో దుర్ఘటన జరిగింది. ఇది ఒక ఫ్యాక్టరీలో జరిగింది. అది ఆ ప్రాంతం అంతా విషవాయువు. ఆ సమయంలో ఆయన స్పందన ఎలా ఉందో చూసాం మనం. ఆ యాజమాన్యంతో ఎలా కొమ్మక్కైపోయి కళ్ళారా చూసాం అందరం ఉన్నాయి.